everyone are doing good. మీరు తమిళంలోనే చూసుంటారు what day today is. Yes, it's my birthday. Firstly, to begin with, నా బర్త్డేకి ఎవరెవరు విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్. బేసికలీ నేను చాలా రిజర్వ్డ్ అనమాట. అంటే ప్రతి ఇయర్ నా బర్త్డేని చాలా క్లోజ్ సర్కిల్తో అండ్ ఫ్యామిలీతో మాత్రమే సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటా. బట్ ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే నేను మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను అండ్ అగైన్ నా ఫ్రెండ్స్ అందరినీ ఫ్యామిలీ అందరితో పాటు సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అందుకే ఈ ఇయర్ అండ్ ఈ రోజు నాకు చాలా స్పెషల్ అనమాట. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ టైం నాకు తెలిసి 12 అయి ఉంటుంది. నైట్ లేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫ్రెండ్స్ అందరూ సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేసేసారు. సో పడుకునేసరికి 3:30 అయిపోయింది. లేచేసరికి 10:30 అయిపోయింది. సో ఫాస్ట్గా నేను టెంపుల్కి వెళ్ళాలి. మా మమ్మీ కింద తిడుతూనే ఉన్నారనమాట, రెడీ అవ్వలేదా అని. సో ఫాస్ట్గా రెడీ అయ్యి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి తర్వాత నా ప్లాన్స్. నేను నైట్ ఫుల్ లేట్ అయింది కాబట్టి ఈరోజు మొత్తం అన్నీ లేట్ అనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ నేను నైట్ ఏం చేశామో నా ఫ్రెండ్స్ ఏ సర్ప్రైజ్ ఇచ్చారని ఒకసారి చూసేసండి. Happy birthday to you. Happy birthday to you. Uncle. సైకిల్లో చాలా సరిగా Happy birthday to you. ఓకే, ఫైనల్ రెడీ అయిపోయాను. ఇది నా బర్త్డే అవుట్ఫిట్, టెంపుల్ అవుట్ఫిట్, మార్నింగ్ అవుట్ఫిట్. సో ఈ జ్యువెలరీస్ అన్నీ మమ్మీ ఇచ్చారనమాట. ఈ జుంకా, ఇది ఈ బ్రేస్లెట్ నాదే అండ్ ఈ చైన్. $10 పిచ్చి $10. టైం అయిపోయింది, ఇంకా టైం లేదు. మా మమ్మీ అరుస్తున్నారు కింద నుంచి. వెళ్ళిపోదాం కిందకి. టెంపుల్ వచ్చింది, ఓపెన్ ఉంది, ఫాస్ట్గా వెళ్ళిపోదాం ఫస్ట్. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. ఇప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి మమ్మీ మంచి బ్రేక్ఫాస్ట్ చేశారు. మంచిగా మాట్లాడుకుంటాం. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇంటికి పాటు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. మమ్మీ నా కోసం జామున్ చేశారు అండ్ టొమాటో బాత్ చేశారు. అందరూ తినేశారు, నేను తింటున్నా ఇప్పుడు. బర్త్డే రోజు కూడా చూడండి ఎంత హడావిడి. ఆరామ్సే ఉందామంటే నా ప్లాన్ ఎప్పుడు ఫ్లాప్ అవుతుంది. ఒక డ్రెస్ యాక్చువల్లీ సెట్ చేసుకున్నాను 3 times, బట్ అదేదో కొంచెం తేడా కొడుతుంది. ఎలా కనిపిస్తుందో తెలియదు. సో బ్యాకప్గా ఎక్కువ అవుట్ఫిట్ రెడీ చేసుకున్నాం అండ్ దానికి యాక్సెసరీస్ కూడా
కూడా నేనేం సెట్ చేసుకోలేదు, అన్ని హైదరాబాద్. సో అందుకే అన్ని ఫాస్ట్ షాపింగ్ చేయాలి. ఇంకో ఫ్రెండ్ ఒకటి ఏదో వస్తాడు వేస్ట్ ఫెలో, నైట్ రాలేదు, ఇప్పుడు సాగు దొక్కుతున్నాడు కాల్ చేసి. ಆದಿ ನಮ್ಮ ಮಮ್ಮಿ ಹೆಂಗ್ ಮಾಡಿದ್ರು ಟೊಮ್ಯಾಟೊ ಬಾತ್? ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ರು. నిజం చెప్పు, నిజ ಹೇಳು. నిజ ಚೆನ್ನಾಗಿತ್ತು. నిజ. వీడికి ఏంటి తెలుసా, మా మమ్మీ ఏం వంట చేసినా ఏదో ఒకటి కమెంట్ చేస్తాడు లాస్ట్. దానికి కొంచెం సాల్ట్ తక్కువ అయింది, సాల్ట్ ఎక్కువ అయింది, కారం ఎక్కువ అయింది, తక్కువ అయింది అని ఏదో ఒకటి కమెంట్ చేస్తాడు. అందుకే అడుగుతున్నాను, చెప్పు. ಚೆನ್ನಾಗಿತ್ತು. నిజోగ్లు సూపర్, 10/10 పక్కా. ಇನ್ನೊಂದು ಪ್ಲೇಟ್ ತಿಂತೀಯ ಇವಾಗ? ಸಾಕು ಸಾಕು. తగ్గిరో నాకు డోర్ ఫస్ట్ వచ్చాడయ్యో సామి. ಶೂಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ? సో వీడు నా ఫ్రెండ్ దోస్త్ గాడు, ఎప్పుడు లేట్. వీడు టైం కరెక్ట్గా ఉండాలంటే 1 hour బిఫోర్ చెప్పాలి, అలా అనమాట. ఇప్పుడు ఎక్కువ మాట్లాడకుండా కొంచెం ఎనర్జీని సేవ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు దాని గురించి మాట్లాడాలి. ఓకే ఓకే. బస్ వచ్చింది, సైజ్ ఇష్యూస్ ఉంది, మాకు టైం లేదు కాబట్టి. సో ఇంకా ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ ఒక చిన్న క్యూట్ షాప్ ఉంది, దాంట్లో ఆల్రెడీ యాక్చువల్లీ డ్రెస్ ఇచ్చాను బర్త్డేకి అని. కానీ బ్యాగ్ ఉంటే జస్ట్ ఇన్ కేస్ అది ఏదైనా సెట్ కాకపోతే బ్యాగ్ ఏదైనా అవుట్ఫిట్ పెట్టుకుందాం అనుకున్నా. కానీ ఎనీవేస్ ఆ బ్యాగ్ ప్లాన్ పక్కన రాలేదు. వెళ్ళి మొత్తం మెస్సీ అయిపోయింది ఈరోజు. నేను ప్లాన్ చేసి ఏమీ జరగలేదు. అట్లీస్ట్ స్టిచ్కి ఇచ్చిన డ్రెస్ అయినా కరెక్ట్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. ఉండాలి, ఈ టైంలో ఆల్మోస్ట్ స్టిచింగ్ అయిపోతుంది, సాయంత్రం పార్టీ ఉంది, డ్రెస్ ఇంకా సెట్ కాలేదు. ఈ డ్రెస్ అవ్వలేదంటే ఇంకా నేను పార్టీ లేదు, వాడే చేసుకోవాలి మరి. డ్రెస్ ఎలా ఉందో అని నేను ఇప్పుడే చూపించాను, సాయంత్రం వేసుకొని చూపిస్తాను. బికాజ్ నాకు కూడా తెలీదు ఫిట్టింగ్స్ ఎలా ఉంది ఏంటి అనేది. సో అది మీకు సర్ప్రైజ్. ఇప్పుడు అందరికీ ఆకలేస్తుంది, ఏం తినలేదు. పొద్దున్నే మా ఇంట్లో తినింది అంతే, ఆఫ్టర్నూన్ ఎవరు ఏం తినలేదు. సో ఇప్పుడు మా అడ్డ ఒకటి ఉంది, ఆ అడ్డకి తీసుకెళ్తున్నా, తర్వాత మాట్లాడుతున్నాం. ఇదే మా అడ్డ, మా ఫేవరెట్ ప్లేస్. మా అందరికీ ఈ ప్లేస్ చాలా ఇష్టం, ఎందుకంటే ఫుడ్ చాలా బాగుంటుంది, ప్లేస్ చాలా బాగుంటుంది. వి వర్ సూపర్ టైర్డ్ అండ్ హంగ్రీ, ఎందుకంటే పొద్దున్న నుంచి నా బర్త్డే రోజు ఫుల్ క్లమ్జీగానే అయిపోయింది. ఎందుకంటే యూజువలీ నా బర్త్డేని నా ఫ్యామిలీతో మాత్రమే నేను సెలబ్రేట్ చేస్తాను, అంటే నా ఫస్ట్ ఇయర్ బర్త్డే తప్ప. మా మమ్మీ, డాడీ, తమ్ముడు, సిస్టర్తో ఒక బుజ్జి కేక్ కట్ చేసేదాన్ని అంతే నా బర్త్డే రోజు. బట్ ఈ ఇయర్ మాత్రం నా రిలేటివ్స్తో, నా ఫ్రెండ్స్తో, అందరితో సెలబ్రేట్ చేయాలి అని నాకు అనిపించింది. ఆ థాట్ రాగానే నా ఫ్రెండ్స్ అండ్ కజిన్స్కి చెప్పాను.
సో పాపం వాళ్ళే అన్ని ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళే అన్ని అరేంజ్మెంట్ చేశారు. మా మమ్మీ డాడీ అయితే టెన్షన్ పడ్డారు ఏమవుతుందో ఏంటి అని. బట్ నేనైతే కంప్లీట్గా ఐ ట్రస్ట్ ఇన్ మై ఫ్రెండ్స్ అండ్ కజిన్స్, వాళ్ళు అన్నీ చూసుకుంటారు అని. ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ ద డే అంతే. ఇప్పుడు ఆల్రెడీ చీకటి అయిపోతుంది. నాకేమో ఒక 100 కాల్ వచ్చింది మా ఇంటి నుంచి. మా ఊరు చెప్తున్నాను ఎక్కడున్నావు అని. నాకేమో డ్రెస్సెస్ ఎక్కడాలి కదా. చూద్దాం ఇప్పుడున్న డ్రెస్సులే ఎట్లాగైనా సెట్ చేసి రెడీ అయ్యి నైట్ ఎక్కడ పార్టీ ప్లాన్ చేసుకో వెళ్ళాలంటే అందరూ వెయిట్ చేస్తున్నారు. వితౌట్ ఎనీ డిలే లెట్స్ కంటిన్యూ వెళ్దాం. హలో మ్యూజిషియన్స్ కొట్టండమ్మా.